మేము రీసెంట్‌గా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్ళాము. ఆ రోజు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయింది. సో, కొంచెం రెస్ట్ తీసుకొని 6కి అలా దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వెళ్ళింది హాలిడే సీజన్, అందుకే అక్కడ చాలా క్రౌడ్‌గా అనిపించింది. సరే మేము నెక్స్ట్ డే దర్శనానికి వెళ్దాం అనుకున్నాం మార్నింగ్. సో, ఆలోపు నర్మదా నదిలో స్నానం చేద్దాం అనిపించింది. సో, మేమందరం కలిసి ఆ రోజు అలా బోట్ రైడ్‌కి వెళ్ళి అక్కడ స్నానం చేసేసరికి ఈవినింగ్ 8 అయింది. అంతలోపే అక్కడ హారతి స్టార్ట్ చేసేశారు. సరే అట్లీస్ట్ హారతి అని చూద్దామని అనుకున్నాము. కానీ మా అదృష్టం అనుకుంటా ఏమో ఆ రోజు ఓంకారేశ్వర్ హారతి ఇచ్చే అదృష్టం కూడా నాకు మా ఆయనకి ఇద్దరికీ దొరికింది. నేనైతే ఇప్పటివరకు మా ఊర్లో కూడా ఏ టెంపుల్‌లో కూడా హారతి ఇవ్వలేదు. కానీ ఈ జ్యోతిర్లింగం దగ్గర మాకు హారతి ఇచ్చే ఛాన్స్ దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నాతో చాలామంది అన్నారు, ఏంటి మీరు ఈ ఏజ్‌లో అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని. కానీ ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడల్లా మాకు చాలా మిరాకిల్స్ జరిగినట్టు అనిపించినాయండి. సో, అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది ఇలాంటి ప్లేసెస్‌కి. మోర్ ఓవర్ మనం ఈ ఏజ్‌లోనే వెళ్ళాలండి. యంగ్ ఏజ్‌లో కాకుండా మనం ఏజ్ అయిపోయిన తర్వాత వెళ్ళాలంటే మాత్రం ఇట్లాంటి ప్లేసెస్‌కి చాలా కష్టం. ఈసారి మీరు కూడా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ 8 కల్లా అక్కడ నది తీరాన ఉండేటట్టు చూసుకోండి. మీకు కూడా హారతి దొరికే ఛాన్సెస్ ఉంటుందండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.